ఒక 20-25 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ట్యాంక్ బండ్లో. ఎక్కువైపోయింది అన్న. ఎక్కువైపోయింది. 25 సంవత్సరాలు ఇప్పుడు. అంటే వాటర్లో వరకు స్టార్ట్ చేయడం. అంతకుముందు చిన్న ఉన్నప్పుడు ఇంకా రోడ్ల మీద తిరుగుకుంటూ అక్కడ మా లైఫ్ అలా దొబ్బుకుంటూ వస్తూనే ఉన్నాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వరకు మృతదేహాలు, కొన్ని వేల మృతదేహాలు తీసినారు. ఎన్ని వేలు తీస్తుండొచ్చు ఇప్పటి వరకు? అన్న శవం అనేది ఒక కడుపు పట్టినంత ఎంత తింటామో ఆపద వచ్చినాక మనం పోతాం. ఆపద వచ్చినా మనం ఏం చేస్తాం, వర్క్ చేస్తాం. ఆ రోజుల్లో ఏం లేవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు అంతా కలర్ఫుల్ సినిమా అయిపోయింది మనకి. నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు ఇవి నలుగురు చెప్పుకునేది కాదు, చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పదని ఏంటంటే సమాజంలోకి ఇప్పుడు మనము ఎట్లుందంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ ప్రాపర్టీ కావాలనే ఆశ పెరిగిపోయింది జనాలకి. ఓకే, దాంట్లోనే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఆ ప్రకారంగా చనిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా నా దృష్టిలోకి వచ్చిన వారికి రోడ్డు మీద ఫుట్పాత్ మీద చనిపోయిన వాళ్ళని, ఇళ్ళల్లో కొట్లాడి హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళని, రైల్వే ట్రాక్ పైన పడ్డ వాళ్ళని, వాటర్లో ఆ ప్రమాదం శాతం పడిపోయిన వాళ్ళని, ఏ బావులలో చెరువులలో పడ్డా కూడా అక్కడ మన చోట అయితే లేదు. ఆ మూమెంట్లో గజయితాలను పిలవండి అన్నప్పుడు కంట్రోల్లో మీకు ఫోన్ చేసి 100 కొడితే ఇట్లా లేక్ పోలీస్ స్టేషన్ కాల్ వస్తే ఆ ప్రకారం ఎక్కడెక్కడికో అంటే తెలంగాణ ఏపీ ప్రభుత్వం అంటే మనకు ఏడ అవసరం ఉంటే ఆడు పోయి వెళ్ళిపోవాలి. అలా చేసిన డెడ్ బాడీలు నాకు లెక్కలేదు. డబ్బులు ఇస్తారా అట్లా పోయి తీసినందుకు? అన్న మేము డబ్బులు ఇస్తారా అంటే మా ఖర్చులు పోవడానికి వాళ్ళు తీసుకెళ్తారు. కానీ మీరు బతకాలి కదా, మరీ సమాజ సేవ చేసినా కూడా మీరు ఉన్నతమైన స్థితిలో లేరు కదా. అది ప్రజలు గుర్తించాలన్న. ప్రజల కన్నా ముఖ్యంగా ప్రభుత్వము, నాయకులు, అధికారులు గుర్తించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పులే కదా ఇవన్నీ. నాయకులు ఎక్కడి నుంచి ప్రజలు చెప్తేనే ఆ తీర్పును బట్టి నా ఎంచుకున్న దేవుళ్ళు. మీ సేవా కార్యక్రమాలు చూసి సోను సూద్ కూడా వచ్చి ఒక అంబులెన్స్ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఏమన్నారు సోను సూద్ గారు, ఏమన్నారు వచ్చి? అన్న సోను సూద్ అనేది ఒక గొప్ప వ్యక్తి, మనసున్న మానవుడు. యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. ఎందుకంటే మనలో ఒకడు ఒక్కొక్క మెట్టు ఎదిగి కష్టాలను చూసి ముందరికి వచ్చి మనకు ఈ జనరేషన్కి ఒక మహమ్మారి అంటే చెప్పుకునే స్థాయికి, అంటే మీ ఫీల్డ్లో ఏం జరిగింది దేశం కోసం అని చెప్పుకుంటే ఆ మూమెంట్లో ఏం జరిగిందంటే మాకు అంటూ ఏదో తుఫాన్ వచ్చింది, ఏదో పెద్ద పెద్ద భయంకరంగా జరిగినది అని చెప్పుకోవడానికి కారణం మనకి మన తెలంగాణనే అనకుండా యావత్తు ప్రపంచం అంతా కరోనా అనే మహమ్మారి మనకు వచ్చింది. ఆ మూమెంట్లో ఆయన చిన్న చిన్న కష్టాలు చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి, ఒక విలన్, ఒక సైడ్ పాత్రలు చేసుకుని వచ్చిన వ్యక్తి. నేను సార్కి సూపర్ మూవీలో నేను కొద్దిగా అంటే మూవీలలో నేను ట్రై చేసుకుంటున్నాను లైఫ్లో. అది ఏ మనిషి అయిన తర్వాత కష్టపడాలి, నాకు కూడా ఆకలి ఉంది, నేను కూడా ఏదో పని చేయాలి. నేను డెడ్ బాడీలు తీస్తే నా పిల్లలు బతికించుకోలేను. ఎవరైనా పిలిస్తే అన్నకి ఇట్లా పలానా దగ్గర షూటింగ్ ఏంటంటే షూటింగ్ సీను అని చెప్పేసి బౌన్సర్ ఉన్నాడు అనమాట. ఆ బౌన్సరు మొన్న త్రిబుల్ సినిమా అప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయేవాడు బ్రతికిండు. అలాంటి వ్యక్తి పరిచయం వల్ల నేను ఈ మూవీస్లలో సైడ్ అంటే ఒక పాత్రలు అవి ఒక ఏమంటారు ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా ఈ గెటప్ చూసి విలన్కి మనకి నర్సింగ్ యాదవ్ అన్న ఉండే అప్పుడు చనిపోయింది. ఆయన త్రూగా బాబు నువ్వు బోధ వచ్చారే నీకు ఏదో నా నుంచి నేను చేస్తా బేటా అని చెప్పేసి ఆయన సినిమాలలో తీసుకెళ్ళి అంటే నా ఖర్చుల మందం. అప్పుడు నేను సార్ని పక్క నిలబడి చూసాను అనమాట. అంటే ట్యాంక్ బండ్ శవాల శివ అనేది సినిమా ఫీల్డ్ ఎవరికి తెలియదు. అంటే వర్క్ పూర్వంగా ఒక ఆర్టిస్ట్గా, ఒక బౌన్సర్గా, ఒక విలన్ క్యారెక్టర్గా మనం వర్క్ చేసినాం సార్. అప్పటికి కూడా ప్రజలకు ఎవరు తెలియదు శివ ఈ పని చేస్తాడని. అంటే నాకు చెప్పుకుంటే తక్కువ చూపు చూస్తారు అనమాట. అరే ఈ శవాలు తీసేతో ఎందుకు పెట్టుకోవాలి అంటే ప్లేట్ పట్టుకొని ఆ మధ్యాహ్నం టైంలో అన్నం తిండి పోయినప్పుడు కూడా చాలా చిన్న చూపు. సినిమా ఒకరిది, అన్నం పెట్టే చిన్న చూపు ఎవరు చూస్తుండే, భోజనం పెట్టేవాళ్ళన్న. ఓకే, షూటింగ్కి వెళ్ళినప్పుడు అంటే మీరు వెళ్తేనా మిమ్మల్ని గుర్తుపట్టా అక్కడ జరిగే అంటే మిమ్మల్ని గుర్తుపట్టా లేకపోతే మిమ్మల్ని చూసా? గుర్తుపట్టక కాదన్న, ఆర్టిస్ట్గా పోయినప్పుడు ఓకే అక్కడ పెట్టే అంటే కొన్ని కష్టాలు అవి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్నప్పుడు వీడు కూడా యాక్టింగ్ చేస్తుండా అంతేనా? అంతే తినేదో ప్లేట్ పట్టుకుని శవాడు ఇటుకు వచ్చింది
అని తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు అంటే కొంచెం బాధాకరం అనిపిస్తుంది. నేను అందుకని ముందు మీద అన్న ఇట్లా నేను పలానా మనిషిని అని చెప్పుకునే ఆస్కారం ఇవ్వకుండా నాకంటూ ఒక కెరీర్ కావాలి, నాకంటూ భవిష్యత్తు కావాలి అన్నట్టు. అంటే నా పిల్లలకి కానీ నా భార్యకి కానీ ఇంత అన్నం పెట్టుకోవాలంటే చాలా వీడియోలు నేను చెప్పుకోలేవు ఇవన్నీ. ఈ వీడియోకి ఏం చెప్తున్నా అంటే ప్రేక్షకులను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. కష్టంలానే చెప్పుకో.